ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2023కి సంబంధించి చాలామంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. అండ్ మిస్టేక్ చేసినవి మీ అంతటికి మీరే రీకరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఏంటేంటి చేంజెస్ చేసుకోవచ్చు, ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఎంసెట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఒకవేళ ఏపీ, ఈఏపీ సెట్, ఎంసెట్‌లో చాలా మటుకు కొంతమందైతే మిస్టేక్స్ అయితే ఇస్తున్నారు. అది ఫాదర్ నేమ్ గాని, హాల్ టికెట్ నంబర్ గాని, కొన్ని అడ్రెస్ గాని, అండ్ డేట్ ఆఫ్ బర్త్ గాని, ఇలా జెండర్ గాని ఏమైనా మిస్టేక్ ఇచ్చుంటే మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో, చాలా మందికి తెలియక ఇది మధ్యలో అయితే ఆగిపోతున్నారు. సో, ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసుకొని బై మిస్టేక్ మీరు అప్లికేషన్ గాని మిస్టేక్ చేసుంటే, ఇక్కడే మనకి కరెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్‌గా ఏపీ, ఈఏపీ సెట్ 2024కి సంబంధించి కరెక్షన్స్ అనైతే ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎవరైతే మిస్టేక్ చేసుంటారో మనకి కేటగరీ 1 అండ్ కేటగరీ 2 మనకి డివైడ్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి కేటగరీ 1 అనేది ఏంటంటే, అది మీ అంతటికి మీరు చేంజ్ చేసుకోలేరు. పర్టిక్యులర్ టైమ్, డేట్ అనేది ఉంటుంది కేటగరీ 2కి. కేటగరీ 1 అనేది మీరు హెల్ప్ డెస్క్ ఇక్కడ eapset@apshe.org వాళ్ళకి మెయిల్ చేస్తే విత్ వాలిడ్ డాక్యుమెంట్స్ వాళ్ళు చేంజ్ చేస్తారు. అదేంటంటే డీటెయిల్స్ అనేవి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ గాని, ఫాదర్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, సిగ్నేచర్ గాని, ఫోటోగ్రాఫర్ గాని, అండ్ ఎగ్జామినేషన్ స్ట్రీమ్ గాని, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ గాని, కమ్యూనిటీ గాని, ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ గాని, స్కానర్డ్ సిగ్నేచర్ గాని, స్కానర్డ్ ఫోటోగ్రఫీ గాని, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ గాని, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ వాళ్ళకి సంబంధించి ఇందులో ఏమైనా మీరు మిస్టేక్ చేసుంటే కేటగరీ 1లో మీరు ఈ యొక్క మెయిల్ ఐడీ అయితే ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేస్తే విత్ అటాచ్డ్ వాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు 10థ్ క్లాస్ మీరు మిస్టేక్ చేసుంటే 10థ్ క్లాస్‌కి సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తే, స్కాన్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మీకు చేంజ్ చేస్తారు. అది కూడా మీ యొక్క అప్లికేషన్ ఐడీ అండ్ మీ ప్రింటౌట్ ఇవన్నీ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక కేటగరీ 2 అనేది డీటెయిల్స్ దట్ కెన్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద పీరియడ్. ఇక్కడ మనకి పర్మినెంటెడ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. మే 4 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఈ చేంజెస్ అనేవి మీరు మీ అంతటికి మీరే లాగిన్‌లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? డేట్ ప్రకారమే. ఏంటంటే ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్ గాని, అండ్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నంబర్ గాని, మదర్ నేమ్ గాని, జెండర్ గాని, స్పెషల్ కేటగరీ గాని, ఆధార్ కార్డ్ డీటెయిల్ గాని, రేషన్ కార్డ్ డీటెయిల్స్ గాని, మైనారిటీ గాని, నాన్ మైనారిటీ గాని, యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ద పేరెంట్స్ గాని, స్టడీ డీటెయిల్స్ గాని, అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఎస్ఎస్‌కి సంబంధించి గాని, రిలవెంట్‌గా ఈక్వివలెంట్ గాని, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అండ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ గాని, అడ్రెస్ గాని ఏమైనా మిస్టేక్ చేసుంటే కేటగరీ 2లో అయితే మనకొస్తాయి. ఇది మీ అంతటికి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మే 4 తారీఖు నుంచి 2 డేస్ మాత్రమే. 4, 5, 6 సారీ 3 డేస్ అయితే. అయితే మనకి ఇక్కడ వాలిడ్ డాక్యుమెంట్స్ అని ఏపీ, ఈఏపీ సెట్ వాళ్ళకి చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్రూవల్ ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే చేంజ్ చేసుకుంటారు. కేటగరీ 2 ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీస్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఇఫ్ ఎనీ అదర్ టెస్ట్ సెంటర్స్ ఆర్ కన్వీనర్. ఓకేనా? సో, ఈ కరెక్షన్స్ అనైతే తర్వాత మనకి చేంజెస్ అనేది అవుతుంది అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, డీటెయిల్‌గా కరెక్షన్ చేసుకునే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. మెయిల్ ఐడీ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా మిస్టేక్ చేసుంటే కూడా ఇప్పుడే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.